వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. కీప్ క్వైట్. క్వైట్ అనగా తెలుగులో అర్థం నిశ్శబ్దంగా. కీప్ క్వైట్ అనగా నిశ్శబ్దంగా ఉండండి. గో ఎట్ వన్స్. వన్స్ అనగా తెలుగులో అర్థం ఒక్కసారి. గో అనగా తెలుగులో అర్థం వెళ్ళు. గో ఎట్ వన్స్ అనగా ఒక్కసారి వెళ్ళు. ఎస్ అఫ్ కోర్స్. ఎస్ అనగా తెలుగులో అర్థం అవును. అఫ్ కోర్స్ అనగా అయితే. ఎస్ అఫ్ కోర్స్ అనగా అవును అయితే. మేక్ ఇట్ క్విక్. క్విక్ అనగా తెలుగులో అర్థం త్వరగా. మేక్ అనగా తెలుగులో అర్థం చేయడం. మేక్ ఇట్ క్విక్. త్వరగా చేయండి. గో అవే అనగా తెలుగులో అర్థం వెళ్ళిపో. టూ మచ్ అనగా తెలుగులో అర్థం చాలా ఎక్కువ. రీడ్ ఇట్ లౌడ్. రీడ్ అనగా తెలుగులో అర్థం చదవడం. లౌడ్ అనగా బిగ్గరగా. రీడ్ ఇట్ లౌడ్ అనగా బిగ్గరగా చదవండి. జస్ట్ కమింగ్. జస్ట్ అనగా తెలుగులో అర్థం ఇప్పుడే. కమింగ్ అనగా తెలుగులో అర్థం వస్తుంది. జస్ట్ కమింగ్ అనగా ఇప్పుడే వస్తుంది. డోంట్ టేక్ ఇట్. టేక్ అనగా తెలుగులో అర్థం తీసుకోవడం. డోంట్ టేక్ అనగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ అనగా తీసుకోవద్దు. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ. సీ అనగా తెలుగులో అర్థం చూడటం. ఐ అనగా నేను. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ అనగా నేను చూసినంత వరకు. యుటిలిటీ. యుటిలిటీ అనగా తెలుగులో అర్థం ఉపయోగం. డే బై డే అనగా తెలుగులో అర్థం రోజు రోజుకి. డోంట్ షౌట్. షౌట్ అనగా తెలుగులో అర్థం అరవడం. డోంట్ షౌట్ అనగా అరవకు. డోంట్ అబ్యూజ్. అబ్యూజ్ అనగా తెలుగులో అర్థం తిట్టడం. డోంట్ అబ్యూజ్ అనగా తిట్టకు. దెన్ అండ్ దేర్ అనగా తెలుగులో అర్థం అప్పటికప్పుడు. కామ్నెస్. కామ్నెస్ అనగా తెలుగులో అర్థం ప్రశాంతత. అటెంప్ట్. అటెంప్ట్ అనగా తెలుగులో అర్థం ప్రయత్నించడం. అటెంప్ట్ అనగా ప్రయత్నం. ఎనిమి అనగా తెలుగులో అర్థం శత్రువు. క్రౌడ్ అనగా గుంపు. హురే అప్ అనగా తెలుగులో అర్థం త్వరగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్. వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. కీప్ క్వైట్. క్వైట్ అనగా తెలుగులో అర్థం నిశ్శబ్దంగా. కీప్ క్వైట్ అనగా నిశ్శబ్దంగా ఉండండి. గో ఎట్ వన్స్. వన్స్ అనగా తెలుగులో అర్థం ఒక్కసారి. గో అనగా తెలుగులో అర్థం వెళ్ళు. గో ఎట్ వన్స్ అనగా ఒక్కసారి వెళ్ళు. ఎస్ అఫ్ కోర్స్. ఎస్ అనగా తెలుగులో అర్థం అవును. అఫ్ కోర్స్ అనగా అయితే. ఎస్ అఫ్ కోర్స్ అనగా అవును అయితే. మేక్ ఇట్ క్విక్. క్విక్ అనగా తెలుగులో అర్థం త్వరగా. మేక్ అనగా తెలుగులో అర్థం చేయడం. మేక్ ఇట్ క్విక్. త్వరగా చేయండి. గో అవే అనగా తెలుగులో అర్థం వెళ్ళిపో. టూ మచ్ అనగా తెలుగులో అర్థం చాలా ఎక్కువ. రీడ్ ఇట్ లౌడ్. రీడ్ అనగా తెలుగులో అర్థం చదవడం. లౌడ్ అనగా బిగ్గరగా. రీడ్ ఇట్ లౌడ్ అనగా బిగ్గరగా చదవండి. జస్ట్ కమింగ్. జస్ట్ అనగా తెలుగులో అర్థం ఇప్పుడే. కమింగ్ అనగా తెలుగులో అర్థం వస్తుంది. జస్ట్ కమింగ్ అనగా ఇప్పుడే వస్తుంది. డోంట్ టేక్ ఇట్. టేక్ అనగా తెలుగులో అర్థం తీసుకోవడం. డోంట్ టేక్ అనగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ అనగా తీసుకోవద్దు. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ. సీ అనగా తెలుగులో అర్థం చూడటం. ఐ అనగా నేను. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ అనగా నేను చూసినంత వరకు. యుటిలిటీ.
యుటిలిటీ అనగా తెలుగులో అర్థం ఉపయోగం. డే బై డే అనగా తెలుగులో అర్థం రోజు రోజుకి. డోంట్ షౌట్. షౌట్ అనగా తెలుగులో అర్థం అరవడం. డోంట్ షౌట్ అనగా అరవకు. డోంట్ అబ్యూజ్. అబ్యూజ్ అనగా తెలుగులో అర్థం తిట్టడం. డోంట్ అబ్యూజ్ అనగా తిట్టకు. దెన్ అండ్ దేర్ అనగా తెలుగులో అర్థం అప్పటికప్పుడు. కామ్నెస్. కామ్నెస్ అనగా తెలుగులో అర్థం ప్రశాంతత. అటెంప్ట్. అటెంప్ట్ అనగా తెలుగులో అర్థం ప్రయత్నించడం. అటెంప్ట్ అనగా ప్రయత్నం. ఎనిమి అనగా తెలుగులో అర్థం శత్రువు. క్రౌడ్ అనగా గుంపు. హురే అప్ అనగా తెలుగులో అర్థం త్వరగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. కీప్ క్వైట్. క్వైట్ అనగా తెలుగులో అర్థం నిశ్శబ్దంగా. కీప్ క్వైట్ అనగా నిశ్శబ్దంగా ఉండండి. గో ఎట్ వన్స్. వన్స్ అనగా తెలుగులో అర్థం ఒక్కసారి. గో అనగా తెలుగులో అర్థం వెళ్ళు. గో అట్ వన్స్ అనగా ఒక్కసారి వెళ్ళు. ఎస్ అఫ్ కోర్స్. ఎస్ అనగా తెలుగులో అర్థం అవును. అఫ్ కోర్స్ అనగా అయితే. ఎస్ అఫ్ కోర్స్ అనగా అవును అయితే. మేక్ ఇట్ క్విక్. క్విక్ అనగా తెలుగులో అర్థం త్వరగా. మేక్ అనగా తెలుగులో అర్థం చేయడం. మేక్ ఇట్ క్విక్. త్వరగా చేయండి. గో అవే అనగా తెలుగులో అర్థం వెళ్ళిపో. టూ మచ్ అనగా తెలుగులో అర్థం చాలా ఎక్కువ. రీడ్ ఇట్ లౌడ్. రీడ్ అనగా తెలుగులో అర్థం చదవడం. లౌడ్ అనగా బిగ్గరగా. రీడ్ ఇట్ లౌడ్ అనగా బిగ్గరగా చదవండి. జస్ట్ కమింగ్. జస్ట్ అనగా తెలుగులో అర్థం ఇప్పుడే. కమింగ్ అనగా తెలుగులో అర్థం వస్తుంది. జస్ట్ కమింగ్ అనగా ఇప్పుడే వస్తుంది. డోంట్ టేక్ ఇట్. టేక్ అనగా తెలుగులో అర్థం తీసుకోవడం. డోంట్ టేక్ అనగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ అనగా తీసుకోవద్దు. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ. సీ అనగా తెలుగులో అర్థం చూడటం. ఐ అనగా నేను. యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ అనగా నేను చూసినంత వరకు. యుటిలిటీ. యుటిలిటీ అనగా తెలుగులో అర్థం ఉపయోగం. డే బై డే అనగా తెలుగులో అర్థం రోజు రోజుకి. డోంట్ షౌట్. షౌట్ అనగా తెలుగులో అర్థం అరవడం. డోంట్ షౌట్ అనగా అరవకు. డోంట్ అబ్యూజ్. అబ్యూజ్ అనగా తెలుగులో అర్థం తిట్టడం. డోంట్ అబ్యూజ్ అనగా తిట్టకు. దెన్ అండ్ దేర్ అనగా తెలుగులో అర్థం అప్పటికప్పుడు. కామ్నెస్. కామ్నెస్ అనగా తెలుగులో అర్థం ప్రశాంతత. అటెంప్ట్. అటెంప్ట్ అనగా తెలుగులో అర్థం ప్రయత్నించడం. అటెంప్ట్ అనగా ప్రయత్నం. ఎనిమి అనగా తెలుగులో అర్థం శత్రువు. క్రౌడ్ అనగా గుంపు. హురే అప్ అనగా తెలుగులో అర్థం త్వరగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.